ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు గారు చెప్తున్నాడు, మనతో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమా చదువు తల్లి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. అసలు ఎవరు ఆలోచిస్తారు మన గురించి? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నా గురించి ఎవరికి చింత లేదు అనే ఫీలింగ్ మీలో కొంతమందికి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఏడుపు ఒకళ్ళదైతే అనుకోవచ్చు, ఇంట్లో నలుగురుంటే నలుగురిది అదే ఏడుపు అయితే పిచ్చ కామెడీ కదా. అర్థం కాలేదా మీకు? భర్త, భార్య, పిల్లలు నలుగురు ఉన్నారనుకో. భార్య ఏం ఏడుతుంది? అసలు నా గురించి ఎవరికి చింత లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లా, ఈ కొంపలో నా గురించి ఎవరు పట్టించుకోవట్లని భార్య ఏడుతుంది. సేమ్ ఫీలింగ్ భర్త. ఈ కొంపలో నేను కష్టపడి తీసుకొచ్చి వేస్తే తింటున్నారు కానీ దున్నపోతుల్లాగా, అసలు నా గురించి ఎవ్వరికి చింత లేదు, నా గురించి ఎవ్వరు పట్టించుకోరు, నా గురించి ఎవ్వరు ఆలోచించరు భర్త ఫీలింగ్. పిల్లలకు కూడా అదే ఫీలింగు. అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయికి అదే ఫీలింగు. మమ్మీ డాడీ అస్సలు నా గురించి ఆలోచించట్లేదు, అసలు నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న నలుగురు అదే ఫీలింగులో ఉంటే అసలు ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, అందరి ఏడుపు ఇదేగా? అందరి ఏడుపు ఇదే కాదా? ఏందన్నా ఎంత చేస్తున్నానన్నా నేను, అసలు గుర్తించదన్నా, అసలు పట్టించుకోది దుర్మార్గురాలు. ఏడుపు వస్తుందన్న ఒక్కోసారి దలుచుకుంటే అంటారు, వద్దులే బాబా ఏడవాకు, నీకు దండం పెడతా అంటాను నేను. ఎందుకంటే పట్టించుకోవట్లేదంట, చింత లేదంట. నేను చెబుతున్నా, పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. ఎవరికి వాళ్ళకి సొంత శరీరాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి బాధలు ఉన్నాయి. పక్క వాళ్ళు పట్టించుకోలేదని ఏడవటం అనవసరం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఇంకొక 20 సార్లు చెప్పేదా? పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. 3 సార్లు చెప్పాలే, మళ్ళీ చెప్పేదా? పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. పట్టించుకోలేదనే ఫీలింగ్ ఇవ్వటం కూడా నీ పిచ్చితనమే. నేను అడుగుతున్నాను నిన్ను, నువ్వు పట్టించుకుంటావా? షో చేయకుండా నిజం చెప్పు. ఎంతమందిని గురించి చింత కలిగి ఉంటా నువ్వు? ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మాట మాట్లాడుతావు, ఏదో ఆలోచిస్తావు, కానీ ఉదస్తమానం ఒక పర్సన్ గురించి నువ్వు చింత కలిగి ఉంటావా? నువ్వు కలిగి ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఎలా అంటావు నువ్వు? నా గురించి ఆలోచించరని. నీ గురించి ఆలోచించరన్న ఫీలింగ్ నీకెలా ఉందో ఎదుటి వాళ్ళకు కూడా నీ విషయంలో అంతే ఉంది. ఇది రైట్. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? రైట్. అయితే అందరికీ శుభవార్త ఏంటంటే, నిన్ను గూర్చి చింతించేవాడు ఒకడు ఉన్నాడు.